సుష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం మన సాధన చేసే ముందండి, ఇది కార్తీక మాసం కదండి, శివుడికి చాలా ప్రీతికరమైన మాసం అండి ఇది. మనము ముఖ్యంగా సోమవారాలు ఎక్కువగా నిష్టగా ఉంటామండి. చూడండి, పొద్దున లేవంగానే తెల్లవారుజామున తలంటుకొని రోజంతా ఫాస్టింగ్ చేస్తూ సాయంత్రం అవ్వంగానే దీపాలు వెలిగిస్తూ గుడి దగ్గర అప్పుడు మనము పలహారాలు లేదా మనము అన్నాన్ని తింటామండి. మనము ఇంకా చూసుకుంటే ఈ మాసంలో అయ్యప్ప స్వామి మాలని ఎక్కువగా వేసుకుంటారండి. వాళ్ళు కూడా కొన్ని రోజుల పాటు నిష్టగా ఉంటూ ప్రాణ ఫుడ్ ఎక్కువగా నాన్ వెజ్ తినకుండా సాత్విక్ ఫుడ్ ని తింటారు. ప్రాణ శక్తిని మనము పెంచుకుంటామండి. దాని వల్లే మనము ఆధ్యాత్మికంలోకి వెళ్తాం. ఈ లైఫ్ స్టైల్ మనము ఈ మాసంలోనే కాదండి, ఈ మాసంలో ఇంపార్టెంట్, కానీ అలాగే ఎక్కువ రోజులు కూడా మనం ఇలా చేయటం వల్ల కూడా ఆధ్యాత్మికంలో చేరుతాము. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వే ఉంటుందండి. అందరికీ ఇలానే ఉంటుంది ఆధ్యాత్మికం అన్నది నేను చెప్పను. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనుభూతిని వాళ్ళు చెందుతారు. ఇవాళ మనం మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ఒక ప్రాణాయామాన్ని అయితే చేస్తామండి, కపాలభాతి ప్రాణాయామ. ఈ ప్రాణాయామ ముందుగా చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. ముందు మీరు సుఖాసన లేదా సిద్ధాసన ఇలా కూడా మీరు కూర్చోవచ్చండి. లెగ్ పొజిషన్ చూడండి, 2 యాంకిల్స్ ని ఇలా పెట్టి కూడా మీరు ప్రాణాయామాన్ని అయితే చేయొచ్చు. లేదా మీరు సుఖాసనాలు అయినా కూర్చోండి. కూర్చున్న తర్వాత 2 చేతుల్ని ఇలా మహాముద్రలో పెట్టండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ శ్వాసని కంప్లీట్ గా వదలండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు ఈ భాగాన్ని లోపల వైపున పుష్ చేయండి. కపాలభాతి ప్రాణాయామ ఎలా చేయాలో చూపించాను. ఈ కపాలభాతి అన్నది ప్రాణాయామ కూడా అండి, క్రియ కూడా. చూడండి, కపాల అంటే మన కపాలము, భాతి అంటే షైన్ చేస్తుంది అనమాట. ఈ ప్రాణాయామ చేయటం వల్ల మనకి క్లెన్జింగ్ చేస్తామన్నమాట. బాడీని డీటాక్సిఫై ఎలా చేస్తామో అలాగే మన మైండ్ని మనము డీటాక్సిఫై చేయడానికి ప్రతిరోజు మీరు కపాలభాతి ప్రాణాయామాన్ని చేయండి. ఈ ప్రాణాయామాన్ని మనము కొన్ని సెట్స్ అయితే చేద్దామండి. చూడండి, హార్ట్ పేషెంట్స్ ఉన్నా కానీ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు మెల్లగా మూమెంట్ ని చేయండి. చూడండి, మీరు ఇలా మెల్లమెల్లగా కూడా ఈ ప్రాణాయామాన్ని చేయొచ్చు. కుదిరితే ఫాస్ట్ పేస్ లో చేయటానికి ట్రై చేయండి. మీ బాడీని అబ్జర్వ్ చేస్తూ చేయటం చాలా ముఖ్యమండి. మనము 30-30-30 అలా 3 సెట్స్ అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. బాడీని అబ్జర్వ్ చేయండి. సెకండ్ రౌండ్ చేద్దామండి కలిసి.
రిలాక్స్ అవుతూ మెల్లగా రిలాక్స్ అవుతూ బాడీని అబ్జర్వ్ చేయండి. మీకు ఎప్పుడు కంఫర్టబుల్ గా ఉంటే అప్పుడు రెండు చేతుల్ని దగ్గరికి పెట్టి కళ్ళ పైన పెట్టి ముందుగా మీ చేతుల్ని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్ తో కళ్ళని తెరవండి. మనము ఇవాళ మొదటిగా చేయబోయే ఆసన పేరు కటి చక్రాసన. ఈ ఆసన చేయటానికి తాడాసనాలు అయితే ముందుగా నిల్చోవాలండి. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోవటానికి ట్రై చేయండి. ముందుగా మనం ఇలా తాడాసనాలు నిల్చుంటామండి. రెండు కాళ్ళని జోడించి నిల్చోవటానికి ట్రై చేయండి. తర్వాత కాళ్ళని షోల్డర్ లెవెల్లో పెడతామండి. మీ భుజాలు ఎంత లెంత్ లో ఉంటాయో అంత లెంత్ ని కాళ్ళలో పెట్టడానికి ట్రై చేయండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని ముందుకి స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నేను కుడి వైపున టర్న్ అవుతున్నాను. ఎడమ చేతిని కుడి భుజం దగ్గర, కుడి చేతిని వెనకాల వైపున పెడుతూ వెనకాల వైపున చూస్తున్నాను. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఇప్పుడు వేరే వైపున చేస్తున్నాను. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వస్తాము. చూడండి, అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే కాళ్ళని కూడా లిఫ్ట్ చేసేస్తారండి. మనము కాళ్ళని ఇలా లిఫ్ట్ చేయటం వల్ల ఏ స్ట్రెచ్ ఉండదండి. మీ కాళ్ళని అక్కడే పెట్టి ఈ భాగం నుంచి ట్విస్ట్ అవ్వటానికి ట్రై చేయండి. అప్పుడే మనకి ట్విస్టింగ్ అన్నది చాలా బాగా జరుగుతుంది. కట్టి అంటే ఏంటండి, మన నడుము ఆ భాగం దగ్గర నుంచే మనము ట్విస్ట్ అవ్వాలి. ఇది గుర్తు పెట్టుకొని ఆసనాన్ని చేయటానికి ట్రై చేయండి. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళకి ఈ ఆసన చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. ఇంకా మనకి స్పైన్ లో ఫ్లెక్సిబిలిటీ పెంచడానికి కూడా ఈ ఆసన చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. చూడండి, మీకు కుదరకపోతే మీరు మెల్లగా శ్వాసని తీసుకుంటూ జస్ట్ ఇలా చేసినా కూడా సేమ్ అవే బెనిఫిట్స్ ఉంటాయండి. కాళ్ళని మాత్రం లిఫ్ట్ చేయకండి. కలిసి చేద్దాము. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఉందండి. చూడండి, చేతిని ఇక్కడ పెడుతున్నాను కదండి, ఈ చేతితో నేను భుజాన్ని వెనకాల వైపున పుష్ చేస్తున్నాను. ఇది చేయకుండా ఉన్నా కూడా ఎక్కువగా స్ట్రెచ్ అన్నది అవ్వదు. కాబట్టి హ్యాండ్ సపోర్ట్ తీసుకొని మీ భుజాన్ని వెనకాల పుష్ చేస్తూ వెనకాల వైపే చూడాలండి. సైడ్కి చూసినా కూడా మన నెక్ అనేది స్ట్రెయిన్ అవుతుంది. అది గుర్తు పెట్టుకొని వెనకాల చూడటానికి ట్రై చేయండి. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా మీకు చెప్పాను.
ఈ ఆసనాన్ని కూడా ప్రతిరోజు మీరు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత ఆసనాలోకి వెళ్ళిపోదామండి. విపరీత వీరభద్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను చూడండి. మనము తాడాసనాలో అయితే ముందుగా నిల్చుంటామండి. నిల్చున్న తర్వాత కుడి కాలని నేను వెనక్కి తీసుకెళ్తున్నాను. దీన్ని వీరభద్రాసన స్టాండ్స్ అంటారండి. చూడండి ఎంత డిస్టెన్స్ ఉండాలంటే ఈజీగా మీరు ఆసనా నుంచి బయటికి రాగలగాలి. ఇది కరెక్ట్ డిస్టెన్స్ అండి. మీరు దీన్ని చెక్ చేసుకుంటూ ఆసనాన్ని చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కుడి చేతిని కుడి కాళ్ళ పైన పెట్టండి, ఎడమ చేతిని చిన్ముద్రలో పెట్టండి. బొటన వేలు చూపుడు వేలు టచ్ అవ్వాలి. ఇక్కడ మీరు శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తండి. ఎత్తి శ్వాసని వదిలేటప్పుడు ఎడమ మోకాలని ఫోల్డ్ చేస్తూ ఈ భాగాన్ని వెనకాల వైపున పుష్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయ్యి రిలాక్స్ అవుతారు. చూసారు కదండి ఆసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా మన కాళ్ళల్లో అండి, మన యాంకిల్స్, మన థైస్ అన్ని చాలా స్ట్రెంథెన్ చేస్తుంది. మోకాల నొప్పులు ఉంటేనే అవాయిడ్ చేయండి, లేదా మనము ఈ ఆసనాన్ని చేయొచ్చు. అలాగే ఈ ఆసనాలో మనము ఫార్వర్డ్ బెండింగ్ చేయట్లేదండి, లాటరల్ స్ట్రెచ్ అయితే చేస్తున్నాము, అంటే సైడ్ కి స్ట్రెచ్ చేస్తున్నాము. ఈ భాగంలో మనకి కొవ్వు అన్నది ఈజీగా కరుగుతుంది, అలాగే ఎక్కువగా ఆక్సిజన్ ని మనం తీసుకోగలుగుతాం. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు అయితే చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవుతూ ఇప్పుడు వేరే కాళ్ళతో కూడా చేయాలండి. రెండు కాళ్ళతో మనము కంపల్సరీగా ఆసనాలు అయితే చేయాలి, లేదా ఒక కాలు అన్నది చాలా బలంగా అవుతుంది, ఇంకో కాలు అన్నది వీక్ అవుతుందండి. అలా కాకుండా ఉండటానికి మనము రెండు కాళ్ళతో ప్రతి ఒక్క ఆసనాన్ని అయితే చేయాలి. చూడండి వేరే కాళ్ళతో చేస్తున్నాను. మెల్లగా రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి విపరీత వీరభద్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను. ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు సీక్వెన్స్ లో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పశ్చిమోత్థానాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము దండాసనాలో అయితే కూర్చోవాలి, కాబట్టి కాళ్ళని అలా స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చోండి. ముందుగా మనం ఇలా దండాసనాలో కూర్చుంటామండి. దండాసన అంటే కాళ్ళ వేలు మన వైపున ఫేస్ చేయాలి. మీరు షోల్డర్స్ ని ఇలా స్ట్రైట్ గా పెట్టండి. ఇప్పుడు మీరు శ్వాసని తీసుకుంటూ
రెండు చేతుల్ని పైకెత్తుతారు. శ్వాసని వదిలేటప్పుడు ముందు వైపున చూస్తూ బెండ్ ఫార్వర్డ్ చేస్తారు. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయ్యి శ్వాసని వదులుతూ చేతులని రిలాక్స్ చేస్తారు. చూడండి, చాలా మంది ఏం చేస్తారంటే శ్వాస తీసుకొని చేతుల్ని పైకని ఇలా చేస్తారండి. చూడండి నా వెన్నుముక్క ఎలా ఉందో. ఇలా చేయడం వల్ల మనకి బ్యాక్ పెయిన్ అన్నది ఇంకా అగ్రివేట్ అవుతుందండి. కాబట్టి మీరు స్పైన్ ని స్ట్రైట్ చేయండి. మీకు ఇంకొక ఈజీ వేలో కూడా చూపిస్తానండి. రెండు కాళ్ళని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి రెండు కాళ్ళ అరికాలని హోల్డ్ చేయండి. చూడండి, ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ మీకు మీ పొట్ట, మీ ఛాతీ ఆల్రెడీ మీ కాళ్ళని ఆనించి పెట్టామండి. పెట్టిన తర్వాత మెల్లమెల్లగా రెండు కాళ్ళని స్లైడ్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత తలని కింద పెట్టడానికి ట్రై చేయండి. ఇలా చేసినా కూడా మన స్పైన్ అన్నది హంచ్ కాకుండా ఉంటుంది. అలాగే ఈ ఆసన వల్ల కలిగే లాభాలు కూడా వస్తాయి. ఈ ఆసన చేయటం వల్ల మనకి ముఖ్యంగా ఆర్మ్స్ట్రింగ్స్ కి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. ఏ ఫార్వర్డ్ బెండింగ్ ఆసన అయినా గుర్తుపెట్టుకోండి. బ్యాక్ ఇంజురీ అయితే అవాయిడ్ చేయండి. పెయిన్ ఉందనుకోండి, పెయిన్ తగ్గినప్పుడు ఆసనాన్ని చేయండి. అలా చేయడం వల్ల బ్యాక్ మజిల్స్ అనేవి స్ట్రెంగ్తెన్ అవుతుంది. దానివల్ల బ్యాక్ పెయిన్ అన్నది కాకుండా ఉంటుంది. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయ్యి హ్యాండ్స్ ని, లెగ్స్ ని రిలాక్స్ చేయండి. ఇదండి పశ్చిమోత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పారండి. అలాగే మనం మైండ్ ని కామ్ చేయాలన్నా కూడా ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్ అన్నవి చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు సీక్వెన్స్ లో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత ఆసనాలోకి వెళ్ళిపోదామండి. తర్వాత చేయబోయే ఆసన పేరు ధనురాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి. కాబట్టి ఆ పొజిషన్ కి వచ్చేయండి. ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి. పడుకున్న తర్వాత మీ రెండు కాళ్ళని ఇలా ఫోల్డ్ చేస్తారు. కుడి కాళ్ళని కుడి చేతితో హోల్డ్ చేస్తారు. ఎడమ కాళ్ళని ఎడమ చేతితో హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేయండి. చూడండి, యాంకిల్స్ ని హోల్డ్ చేయండి. మీరు మీ కాళ్ళ వేళ్ళని హోల్డ్ చేయటం వల్ల గ్రిప్ అన్నది పోయి కాలు కింద పడుతుంది. కింద పడినప్పుడు లెగ్ అన్నది డ్యామేజ్ అవ్వచ్చు. చూడండి, కాళ్ళ వేళ్ళైనా డ్యామేజ్ అవ్వచ్చు, యాంకిల్ డ్యామేజ్ అయినా అవ్వచ్చు. కాబట్టి గ్రిప్ కోసం మీరు యాంకిల్ ని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు శ్వాసని తీసుకుంటూ మీ పై భాగాన్ని, కాళ్ళని పైకెత్తుతారండి.
మెల్లగా శ్వాసను వదులుతూ కాళ్ళని పై భాగాన్ని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, ధనురాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు అయితే చేద్దామండి. నాతో పాటు మీరు చేయడానికి ట్రై చేయండి. చూడండి, ఎక్కువగా అన్నది అబ్డామినల్ పైన ప్రెషర్ పడుతుంది. కాబట్టి మీకు రీసెంట్ సర్జరీస్ అయినా, అబ్డామినల్ సర్జరీస్ అయినా, స్టమక్ హెర్నియా అయినా ఉన్నా కూడా మీరు ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయొచ్చు. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయితే అవాయిడ్ చేయాలి, లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ఆసనం వల్ల మనకి ఎక్కువగా బ్యాక్ బెండింగ్ అన్నది అవుతుందండి. బ్యాక్ ని స్ట్రెంథెన్ చేయడానికి కూడా ఈ ఆసన చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. మనము కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ధనురాసన. ఈ ఆసన చేసేటప్పుడు మనకి ఎక్కువగా ప్రెషర్ ఇక్కడ ఉంటుందన్నాను కదండి. మణిపుర చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి కూడా ఈ ఆసన చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. ఇవన్నీ మన ఆసనాస్. ఇవాళ మనం కొన్ని ట్విస్టింగ్ ఆసనాస్ ని, కొన్ని బ్యాక్ బెండింగ్ ఆసనాస్ ని, కొన్ని ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్ అయితే చేసాము. ఈ ఆసనాస్ గుర్తుపెట్టుకొని ప్రతిరోజు పొద్దున్న, సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ఎక్కువగా ఆడవాళ్ళకి గ్లోయింగ్ స్కిన్ ఉండాలని చాలా కోరిక ఉంటుందండి. వాళ్ళకి ఒక అద్భుతమైన వెజిటేబుల్ జ్యూస్ రెసిపీని అయితే చెప్తాను. కొన్ని పుదీనా ఆకుల్ని తీసుకోండి, అలాగే కరివేపాకు ఆకులని, ఇంకా కొత్తిమీర ఆకులని, దాని తర్వాత చిన్నగా తరిమిన బీట్రూట్ ముక్కలని, అలాగే లెమన్ జ్యూస్ని పిండి మిక్సీ పట్టి మీరు ఆ జ్యూస్ని ప్రతిరోజు పడిగడుపున తీసుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల స్కిన్ అన్నది చాలా గ్లో అవుతుందండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.